ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి జూన్ 19 గురువారం రోజు జరగబోయేది ఇదే. కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభీషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. ఇక కుంభరాశి వారికి మాత్రం ఈ టైంలో 3 పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. మీరు ఈ వార్త వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి గుణగణాలను వీరు కలిగి ఉంటారు. వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. పట్టుదల, ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఏ పని చేసినా సరే అది పూర్తి అయ్యే వరకు వదిలిపెట్టరు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు చాలా దయగుణాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసాలతో ముందుకు అడుగులు వేస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ధైర్యం కూడా పెరగబోతుంది. ఈ రాశి వారు ధైర్యంతో, పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తారు. వీరు ఎవరిని మోసం చేయరు, కానీ వీరిని చాలామంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు వీరు బాధపడతారు. వీరు చిన్నప్పటి నుంచి కష్టాలను, బాధలను ఎదుర్కొని, ఇక కుంభరాశి వారికి అయితే ఈ టైంలో కష్టాలు, బాధలు తీరిపోతాయి. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అయితే దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే వీరికి ఉంటుంది. వీరు అధికమైన తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క తెలివితేటలతో డబ్బు బాగా సంపాదిస్తారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి నచ్చిన పని మాత్రమే చేస్తారు. వీరికి నచ్చని పని అనేది అస్సలు చేయరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కార్యదక్షత అనేది అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశిలో వీరు ఎదుగుతుంటే విమర్శించే వాళ్ళు ఎక్కువ వ్యక్తులు ఉంటారు. ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉన్నప్పటికీ ఎదుటి వారు మాత్రం వీరు నష్టపోవాలి అని చూస్తూ ఉంటారు. ఎప్పుడు వీరిపై కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. వీరు ఎదుగుతుంటే మాత్రం వాళ్ళు ఓర్వలేకుండా ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు భయపడకుండా వీరికి దైవం యొక్క అనుగ్రహం అనేది వీరిపై పూర్తిగా ఉండటంతో వీరు జీవితంలో ముందుకు ఎదుగుతారు. అయితే ఈ రాశి వ్యక్తులకు మనం చెప్పుకున్నట్లు అయితే పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తారు. ఈ రాశి వ్యక్తులు తొందరపాటు నిర్ణయాలు అస్సలు వీరు తీసుకోరు. ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై మోస్తూ ఉంటారు. సమయస్ఫూర్తితో పనులను వీరు చేస్తూ ఉంటారు.
అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఈ టైంలోనైతే అదృష్టం అనేది కలిసి రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే వీరు కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. మా తలరాత మారదు, మాకు ఎప్పుడు ఇంతే అని వీరు బాధపడుతూ ఉంటారు, నిరుత్సాహపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. అయితే ఈ రాశి వ్యక్తులకైతే ఈ టైంలో ధైర్యం కూడా పెరగబోతుంది. ఈ సమయంలో మీకు ధైర్యం అనేది పెరగబోతుంది. ఈ టైంలో మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే పొందుతారు. ఎందుకంటే మీకు గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీకు కొత్త అవకాశాలు కూడా ఈ టైంలో రాబోతున్నాయి. ఈ టైంలోనైతే మీ తలరాత మారబోతుంది, మీకు అదృష్టం అనేది పట్టబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. మా తలరాత మారదు అనుకున్న వారికి కూడా ఈ టైం అయితే చాలా బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు. వృత్తిపరమైన జీవితంలో మీరైతే మంచి ఫలితాలను పొందుతారు. మీ ధైర్యంతో మీరు ముందుకు అడుగులు వేసినట్లు అయితే ఏ రంగంలో ఉన్నవారు అయినా సరే మంచి ఫలితాలనే పొందుతారు. ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి. సంకోచించకుండా మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి. దానివల్ల మీకైతే డబ్బు రాబోతుంది. గ్రహాల అనుకూలత మీకైతే చాలా బాగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో మీరైతే ఈ సమయంలో ఆనందంగా గడపబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు అయితే అందరినీ నమ్మి అందరికీ డబ్బు అప్పు ఇస్తారు, కానీ వారు తిరిగి ఇవ్వమంటే వీరిపైకే వారు వస్తారు. అయితే ఈ టైంలోనైతే పాత బాకీలు కూడా మీరు వసూలు చేస్తారు. ఈ టైంలో మీకు కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త విషయాలు మీరు నేర్చుకుంటారు. సహోద్యోగులతో మీకు చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మీ ఆలోచనలు కూడా స్పష్టంగా ఈ టైంలో ఉండబోతున్నాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలపడబోతుంది. అయితే ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దానివల్లనైతే మీరు అధిక లాభాలను పొందుతారు. ఈ టైంలో ఈ కుంభరాశి వ్యక్తులు అయితే పిల్లల నుండి ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ రాశి వ్యక్తులకు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం అనేది కనిపిస్తుంది. విద్యార్థులకు చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలి అన్న వాళ్ళ కల నెరవేరబోతుంది. ఈ కుంభరాశి వ్యక్తులకి ఇక మనం చెప్పుకున్నట్లయితే వీరికైతే ఆకస్మిక ధనప్రాప్తి కలగబోతుంది. ఈ టైంలో మీకైతే పూర్వీకుల ఆస్తి కూడా రాబోతుంది. వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఈ టైంలోనైతే మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అనేది రాబోతుంది. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో వారికి ఇది శుభ సమయం అని చెప్పుకోవచ్చు. వ్యాపారం అభివృద్ధి చెంది ఈ టైంలో మీకైతే అధిక లాభాలను చూస్తారు. ఈ టైంలో మీ యొక్క తోబుట్టుల సహాయ సహకారం కూడా మీకు లభించబోతుంది. ఈ టైంలో మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీకైతే శుభవార్తలు రాబోతున్నాయి. మీ తలరాత అనేది ఈ టైంలో మారబోతుంది.